హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటి అంటే, ఇండియా నుంచి యూకే ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఏంటి అంటే, నన్ను ఇన్స్టాలో స్టోరీ పెట్టినప్పుడు అడిగారు కదా వీసాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి. స్టూడెంట్ వీసాస్ గురించి దీని తర్వాత వీడియోస్లో ఖచ్చితంగా నేను చెప్తాను అసలు ప్రాసెస్ ఎట్లా ఉంటుందని చెప్పి. దానికన్నా ఫస్ట్ యూత్ మొబిలిటీ వీసా అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. అది మనకి ఫిబ్రవరి అండ్ జూలైలో బ్యాలెట్స్ అయితే ఓపెన్ అవుతాయి. దానికి మన ఇండియా నుంచి అంటే యూకే రావచ్చు. అది 2 years వీసా ఉంటుంది. ఇండియా నుంచి యూత్ ఎవరైతే ఉన్నారో 18 to 30 years మధ్యలో వాళ్ళు ఆ వీసాకి అయితే అప్లై చేయొచ్చు. ఆ బ్యాలెట్ ఓపెన్ అయ్యి మనకి ఫిబ్రవరి 18th అంటే రేపొద్దున మనకి ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయిన తర్వాత మనం అప్లై చేసుకుంటే అది లాటరీ సిస్టమ్ అన్నమాట. మనం అప్లై చేసిన తర్వాత ఏదైతే ఉందో అది పిక్ చేసి తీస్తారు. దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్తాను. నేనైతే ఫస్ట్ అసలుకి మీతో ఒక పాయింట్ కూడా మిస్ అవ్వకుండా అన్నీ క్లియర్గా చెప్తే క్లియర్గా ఉంటుంది, అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అన్నీ ఒక దగ్గరే ఉంటాయి అని చెప్పి ఆల్రెడీ అన్నీ ఒక దాంట్లో రాసి పెట్టుకున్నా. అంటే చెప్తా ఉండి 1 by 1 చెప్పకుండా ఎట్లా పడితే అట్లా చెప్పేసి కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు కూడా నేను అన్నీ ఆల్రెడీ రాసి పెట్టుకున్నా అనమాట. దీన్ని నేను ఎట్లా చెప్తానంటే మీకు ఒక 3 categories కింద చెప్తాను. అంటే ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ అనమాట. అంటే అసలు మనకి ఏమేం కావాలి, అసలు ఎలా ప్రాసెస్ ఉంటుంది, ప్రాసెస్ అయిన తర్వాత ఏం చేయాలి, అసలు ఎలా అప్లై చేసుకోవాలి, అంటే అప్లై చేయడానికి ఏమేం కావాలి అని చెప్పి మొత్తం డీటెయిల్స్ నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఖచ్చితంగా ఈ వీడియో అయితే చాలా ఎట్లా అంటే యూజ్ అయ్యే వీడియో అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎవరైతే మోస్ట్లీ ఇండియా నుంచి అబ్రాడ్ రావాలనుకుంటున్నారో, యూకేకి రావాలనుకుంటున్నారో, తక్కువ బడ్జెట్లో వర్క్ వీసా ఎట్లా తీసుకొచ్చుకోవచ్చు అని చెప్పి ఈ వీడియో అనమాట. ఫస్ట్ మనం అసలుకి ఈ వీసా అప్లై చేసిన తర్వాత, అంటే అప్లై చేయడము అంటే ఎవరైనా అప్లై చేయొచ్చు. 18 to 30 years మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసిన తర్వాత, అంటే ఈ వీసా మనం గూగుల్లో నార్మల్గానే అప్లై చేసేయడమే. యూత్ మొబిలిటీ వీసా అని చెప్పి ఆ బ్యాలెట్ మనకి రేపు అంటే ఫిబ్రవరి 18th 2:30 ఇండియన్ టైంకి నోట్ చేసుకోండి. ఖచ్చితంగా 2:30కి బ్యాలెట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ బ్యాలెట్ 20th ఫిబ్రవరి ఆఫ్టర్ 2 days 2:30 ఇండియన్ టైంకి క్లోజ్ అయిపోతుంది. ఈ బ్యాలెట్ ఓపెన్ అవ్వగానే మోస్ట్లీ అందరూ దీనికి అప్లై చేసేస్తారు. అప్లై చేసి ఇది అప్లై చేయడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్, అసలు మీరు రూపాయి కూడా పెట్టక్కర్లేదు. ఇది అప్లై చేసిన తర్వాత ఆఫ్టర్ 2 weeks మీకైతే రిజల్ట్స్ వస్తాయి, అది మీరు పిక్ అయిందా లేదా అని చెప్పి. ఇంకెందుకు లేట్, అసలు దీని ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీ ఏజ్ చెప్పాను కదా, మీ ఏజ్ 18 to 30 years మధ్యలో ఉండాలి. అండ్ నేషనాలిటీ మీరు ఇండియన్ అయ్యి ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఈ వీసా మీరు అప్లై చేసే ముందు మీ ఎడ్యుకేషన్ మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎట్లా అంటే ఎనీ బ్యాచులర్స్ డిగ్రీ నుంచి ఇంకా పైకి ఉండాలన్నమాట స్టేజెస్. అంటే ఇక్కడ యూకేలో చెప్పేటైతే 4th standard 5th standard 6th standard క్లాస్ అని చెప్పి చెప్తారు కదా, 4th class అట్లా మనకి ఇండియాలో ఎనీ బ్యాచులర్స్ డిగ్రీ, అది బీటెక్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు, బీకామ్ అట్లా చెప్తాం కదా మనం, డిగ్రీ అను బీటెక్, దాని నుంచి ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైనా ఉండొచ్చు, డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలి మినిమం. అండ్ ఫినాన్షియల్ రిక్వైర్మెంట్, మీరు ఈ వీసా అప్లై చేసేటట్టయితే అప్లై చేసిన తర్వాత ఆఫ్టర్ 2 weeks మీకు ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ వచ్చిన దాన్ని బట్టి మీరు బ్యాంక్ అకౌంట్లో, అంటే మనం స్టూడెంట్ వీసాస్లో వచ్చేప్పుడు కొన్ని ఫండ్స్ అయితే చూపిస్తాం కదా, సేమ్ అలాగే ఈ వీసాకి కూడా కొన్ని ఫండ్స్ అనేది చూపించాలి. అది ఎంత అంటే 2 lakhs అని చెప్పి నేను ఎగ్జాక్ట్గా మన ఇండియన్ కరెన్సీ అయితే చెప్పట్లేదు, ఎందుకంటే అది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది కాబట్టి కాస్ట్. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఇక్కడ పౌండ్స్ యూకే కరెన్సీ ప్రకారం మీ బ్యాంక్ అకౌంట్లో అయితే 2530 pounds 1 month పాటు ఉండాలి.
మీరు వీసా వేసే రోజుకి అది 31 days అయి ఉండాలి. అంటే 1 month కంప్లీట్ అయిపోయి ఉండాలి మీకు వీసా వచ్చినట్టయితే. అసలు ఫస్ట్ ఇవన్నీ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ మీరు చూపించుకోగలగాలన్నమాట మీ అకౌంట్లో. 2530 pounds. అండ్ ప్లస్ ఈ వీసా అప్లై ఎవరైనా చేయొచ్చు అని చెప్పాను కదా, బట్ స్టిల్ దెర్ ఈజ్ ఎ కండిషన్. మీకు డిపెండెన్స్ ఎవరైతే అంటే 18 years లోపు కిడ్స్ మీకుంటే వాళ్ళని మీరు తీసుకురావడానికి ఎలిజిబుల్ కాదు. అండ్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీ మీద ఫినాన్షియల్గా డిపెండెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడికి రావడానికి కుదరదు, వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే యూత్ మొబిలిటీ వీసా అనేది ఈ ఇయర్ వచ్చింది కాదు, అంతకు ముందు ఇయర్స్ కూడా ఉంది. సో ఎవరైతే లాస్ట్ ఇయర్లో క్వాలిఫై అంటే అంతకు ముందు ఇయర్స్లో క్వాలిఫై అయ్యి వాళ్ళ టైం పీరియడ్ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ ఇప్పుడు రీఅప్లై చేద్దాం అనుకుంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. ఓన్లీ ఎవరైతే ఫ్రెష్గా అప్లై చేస్తున్నారో వాళ్ళు ఎలిజిబుల్. అండ్ ప్లస్ బిఫోర్ లాస్ట్ టైం కూడా ఎవరైతే అప్లై చేసి వాళ్ళది సక్సెస్ అవ్వకుండా ఉందో, అంటే ఆ బ్యాలెట్లో వాళ్ళు పిక్ అవ్వకుండా ఉందో, వాళ్ళు మళ్ళీ అప్లై చేయొచ్చు ఖచ్చితంగా ఈ వీసాకి. దీస్ ఆర్ ద ఎలిజిబిలిటీస్. ఈ 6 ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకున్నట్టయితే ఎస్ యూ కెన్ గో అండ్ అప్లై ఫర్ దిస్ యూత్ మొబిలిటీ వీసా ఖచ్చితంగా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ ప్రాసెస్ బ్యాలెట్. చెప్పాను కదా, ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అన్నీ మనం బీట్ చేయగలము అనుకుంటే మీరు February 18th 2:30 ఇండియన్ టైంకి బ్యాలెట్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇది 2 days తర్వాత February 20 2:30కి బ్యాలెట్ క్లోజ్ అయిపోతుంది. ఈలోపు మీరు అయితే అప్లై చేయొచ్చు. ఇది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అసలుకి. ఈ బ్యాలెట్లో మీరు కనుక సక్సెస్ అయితే అండ్ ప్లస్ ఈ బ్యాలెట్కి కావాల్సిన ఏంటి అంటే సక్సెస్ అయితే వీసా ప్రాసెస్ ఉంటుంది, అది నెక్స్ట్ స్టేజ్లో చెప్తాను. దీనికి అసలు కావాల్సినవి ఏంటి అంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పాస్పోర్ట్ డీటెయిల్స్, ఇంకా పాస్పోర్ట్ది ఫోటో కాపీ ఒకటి, మీ ఫోన్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి. ఇవైతే ఈ వీసాకి కావాల్సిన అప్లై చేయడానికి మినిమం అప్లై చేయడానికి కావాల్సినవి అనమాట. ఈ 6 మీకు ఖచ్చితంగా ఉండాలి. ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. నేమ్, డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్ డీటెయిల్స్, పాస్పోర్ట్ ఫోటో కాపీ, ఈమెయిల్ ఐడి అండ్ ద ఫోన్ నెంబర్. ఈ 6 అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి. ఇంకొకటి ఏంటి అంటే ఆఫ్టర్ 2 weeks నేను చెప్పాను కదా, ఈ బ్యాలెట్ ఓపెన్ అయ్యి 2 days ఉంటుంది. ఆఫ్టర్ 2 weeks మీకు రిజల్ట్ వస్తుంది అని చెప్పి, ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరైతే దీనికి ఫీ పే చేయాల్సి ఉంటుంది. మీరు సక్సెస్ అయితే 298 pounds అంటే నియర్లీ 30,000 వేసుకోవచ్చు. మీరు 30,000 అనుకోండి ఇండియన్ కరెన్సీలో. నేను ఎందుకు ఇండియన్ కరెన్సీలో చెప్పట్లేదంటే ఎగ్జాక్ట్గా ఫిగర్స్ చెప్పేస్తే ఆ ఫిగర్స్ మళ్ళీ ఏమవుతుందంటే రూపీ వాల్యూ, పౌండ్ వాల్యూ ఫ్లక్చుయేట్ అయినప్పుడు ఆ ఫిగర్స్ డిఫరెంట్ పడతాయి. అందుకని చెప్పి ఇక్కడ వాళ్ళ క్రైటీరియా ఎన్ని పౌండ్స్ వాళ్ళకి కావాలి దాన్ని బట్టి మనం ఎంత ఇండియన్ కరెన్సీ రెడీగా పెట్టుకోవాలి అని చెప్పి చెప్తున్నాను. అందుకనే 238 pounds అని చెప్పి చెప్పాను. ఇది వీసా మనం కట్టిన తర్వాత మనకైతే 90 days టైం పీరియడ్ ఇస్తారు వీళ్ళు, మనం వీసా అప్లై చేసుకొని కంట్రీలోకి ఎంటర్ అవ్వటానికి. 90 daysలో మళ్ళీ మనం ఏం చేయాలి అంటే ఈ 90 daysలో వీసా అప్లై చేసి వీసా ఛార్జెస్ ఉంటాయి అండ్ ప్లస్ ఐహెచ్ఎస్ ఛార్జెస్ ఉంటాయి 2 yearsకి. నాకు తెలిసినంత వరకు అంటే మేము వీసా వేసుకొని ఆల్మోస్ట్ 1.5 years అవుతుంది. సో ఈ తర్వాత వీసా ఛార్జెస్ అయితే పెరిగినాయి. ఐహెచ్ఎస్ నాకు తెలిసి ఇప్పుడు పెరిగిన తర్వాత 1100 సమ్ చేంజ్ అయితే ఉంది, 1100 pounds సమ్ చేంజ్ ఉంది. అంటే 1 yearకి వచ్చి అంటే 2 yearsకి ఐహెచ్ఎస్ ఛార్జెస్ అండ్ వీసా ఛార్జెస్ కలిపి 3,000 pounds అయితే ఈజీగా అవుతాయి అన్నమాట. వీసా ఎందుకంటే ఐహెచ్ఎస్ ఛార్జెస్ ఇయర్లీ డిఫరెన్షియేట్ పన్నా అంటే డిఫరెన్షియేట్ మీన్స్ ఇయర్కి ఇంత అని ఉంటుంది. కానీ వీసా ఛార్జెస్ ఏదైతే ఉందో అది 1 yearకైనా 2 yearsకైనా సేమ్ వీసా ఛార్జ్ వస్తుంది అనమాట. అందుకని చెప్పి
మీకు 3000 పౌండ్స్ దాకా పడతాయి. ఇది 90 డేస్లో అప్లై చేయొచ్చు. ఇది అప్లై చేసేటప్పుడు మీకు ప్రూఫ్ ఆఫ్ ఐడి కావాలి. మీరు ఇండియన్ నేషనాలిటీ అని చెప్పి ఏంటి అని చెప్పి ప్రూఫ్ ఆఫ్ ఐడి, ఈ వీసా అప్లై చేయడం, అండ్ దాని తర్వాత ఇంకా కొన్ని టెస్ట్లు అయితే చేయించుకోవాలి. అండ్ టీబీ టెస్ట్ అని చెప్పి అంటారు కదా, టీబీ టెస్ట్, ఇవన్నీ చేయించుకుంటే ఈజీగా మీరైతే వర్క్ వీసా మీద వచ్చి 2 ఇయర్స్ ఇక్కడ లీగల్గా మీకు నచ్చిన వర్క్ని మీరు చేసుకోవచ్చు. అంటే మీరు ఐటీ అయితే ఐటీ చేసుకోవచ్చు, మీరు లేదు వేరే సెక్టార్లో ఉన్నాము ఆ సెక్టార్లో చేసుకోవాలంటే ఆ సెక్టార్లో చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఈ 2 ఇయర్స్లో మీరు ఇక్కడికి వచ్చి మీ వర్క్ నచ్చి ఇక్కడ కంపెనీస్ మీకు కనుక స్పాన్సర్షిప్ ఇస్తే Tier 2 మీదకి మీరు కన్వర్ట్ అయ్యి ఇక్కడే మీరు లైఫ్ని కూడా బిల్డ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ కెరియర్ హియర్, ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. ఒకసారి ట్రై చేసి చూస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి మనం ఎటువంటి డబ్బులు కట్టక్కర్లేదు. ఎవరైతే రావాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. చాలా తక్కువ కాస్ట్లో యూకేకి అయితే రావచ్చు. సో లేట్ ఎందుకు, రేపొద్దున బ్యాలెట్ ఓపెన్ అవ్వగానే రావాలి అనుకుంటున్న వాళ్ళందరూ అప్లై చేయండి. అప్లై చేసి రిజల్ట్ ఏమొచ్చింది లేదా అప్లై చేశారా లేదా అనేది మాత్రం నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. హోప్ ఈ వీడియో ఖచ్చితంగా మీ అందరికీ యూజ్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు ఏం కావాలి, లేదా ఇంకా ఎట్లాంటి వీడియోస్ కావాలి, ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అని చెప్పి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. అండ్ ప్లస్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపించిందా లేదా అని కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్, మీ సునందినీస్ ఫ్యామిలీ.